మరొకసారి కొంచెం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని దేవుడు నాకు కలగజేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ సామ్యూయల్ కర్ణాకర్ అన్న గారికి, అలాగే దైవజనురాలకి, కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ, సంఘ పెద్దలకు, సంఘ కమిటీకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ 100 రోజుల ప్రార్థన ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారో మాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం అద్భుత రీతిగా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడని దైవజనులు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఈ 21 రోజు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిటి అవకాశం నాకు కలగజేసిన విధానం బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్దాం, హల్లెలూయా. మంచిది, చక్కటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. దావీదు గురించి చాలాసార్లు మనము అనేక మంది దైవజనులు చెబితే విన్నాం, కానీ మరొకసారి నేను దావీదు గురించి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మొదటి రాజు సౌలు రాజు. సౌలు రాజును దేవుడు తీసేసిన తర్వాత, రాజుగా ఉండకుండా తీసేసిన తర్వాత, దేవుడు మరొక రాజును తప్పకుండా ఇశ్రాయేలు ప్రజల కోసం ఏర్పాటు చేయాలనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు సమూయేలు బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో, ఇశ్రాయేలుకు రాజు లేకుండా పోయాడు కదా అని ఏడుస్తూ ఉంటే దేవుడు సమూయేలుతో మాట్లాడంటాడు, ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి నేను కొన్ని ఏర్పరచుకుంటాను. నువ్వు తైలపు కొమ్ము తీసుకొని ఆ తైలములో, ఆ కొమ్ములో తైలం పోసుకొని యెష్షయి ఇంటికి వద్దకెళ్ళు, అక్కడ నేను ఎవరిని అభిషేకించాలో నేను చెబుతాను అంటాడు దేవుడు. సరే అని సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని యెష్షయి ఇంటికి వెళ్తాడు. యెష్షయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుదామా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఆ మాట చదివి ముందుకెళ్దాం త్వరగా. 16వ అధ్యాయము 5 నుండి 7 వరకు త్వరగా చదువుదాం. అతడు సమాధానంగా వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులు శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచున్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలు, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. యెష్షయికి 8 మంది కుమారులైతే 7 ఇంటిలో ఉన్నారు. సమూయేలు ఆ ఇంటికి వెళ్ళి అంటాడు, యెష్షయి నీ కుమారులు పిలువనేసరికి పెద్దవాడు వస్తాడు. రాగానే సమూయేలు లేచి, అయ్యో ఇతడే కావచ్చు రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్న వాడని అభిషేకించుదామని లేచేసరికి దేవుడు అంటాడు సమూయేలుతో, ఇతను కాదు. సరే, రెండవ వాడిని పిలిచాడు. రెండవ వాడు రాగానే ఇతనేనేమో అని మళ్ళీ లేస్తాడు, ఇతను కాదు. ఇలా 7 వెళ్తారు. అందరూ అయిపోయారు కదా, మరి ఎవరు అనంటే అప్పుడు అడుగుతాడు సమూయేలు, యెష్షయి, ఇంకా ఎవరైనా నీకు కుమారులు ఉన్నారా అని. ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారనంటే చివరివాడు దావీదు. ఎవరు? దావీదు. ఇప్పుడు చివరివాడు దావీదు అంటే యెష్షయి ఏమని చెప్పాలి సమూయేలుతో? మిమ్మల్ని కదా అడిగేది, ఏమని చెప్పాలి? ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే యెష్షయి ఏమని చెప్పాలి? చిన్నోడు ఉన్నాడయ్యా, 8వ వాడు ఉన్నాడు, లేకపోతే చివరి వాడు ఉన్నాడు అనాలి కదా. కానీ ఏమంటాడు తెలుసా? ఆ మాట చదువుతారా? ఒకసారి చదవడం మాట త్వరగా. చాలు. ఏమని? కడసరివాడా? ఎందుకు కుటుంబ లెక్కలో లేడా?
కుటుంబ లెక్కలో లేడా? కుమారుల లెక్కలో లేడా? ఇంటి లెక్కలో లేడా? ఎందుకు కడకేశారు మరి? దావీదును కడకేశారు కదా, ఎందుకు మరి కుటుంబ లెక్కలో ఉండాలి కదా? మాట్లాడేది ఎవరు? కన్న తండ్రి కదా. ఎంత బాధ ఉంటుంది. 7 కుమారులనేమో యుద్ధం చేయడానికి ట్రైనింగ్లు పంపిస్తే, కానీ ఇతని మాత్రమో గొర్రెల కాసుకోవడానికి పంపిస్తాడా? బాధ ఉండదా చిన్న కుమారునికి? ఎంత బాధ ఉంటుంది. అయ్యో, నిజంగా నన్ను కన్న తండ్రే దూరం కొట్టాడనంటే, నాతో నిజంగా తోడబుట్టినటువంటి నా అన్నలే నన్ను దూరం కొట్టారంటే ఎంత బాధ ఉంటుంది. కడసరి వాడు ఉన్నాడా? ఎందుకు పక్కకేశారా? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లెక్కలు లేడా? ఏమనాలి వాస్తవంగా? చిన్నవాడు ఉన్నాడయ్యా, లేదా 8వ వాడు ఉన్నాడనాలి కదా. కానీ ఏమంటాడు? కడసరివాడా. ఎంత బాధ అనిపిస్తుంది. దావీదు ఎన్నోసార్లు అన్నలతో పాటు వెళదామంటే రానివ్వలేదు. ఎన్నోసార్లు నిజంగా అన్నలు కూడా తను అంటారు, నువ్వు కేవలము గొర్రెలు కాసుకోవడానికే పనిచేస్తావు, మరి దేనికి కూడా నువ్వు పనికిరావు. తండ్రి కూడా అన్నాడు, నువ్వు గొర్రెలు మాత్రమే కాయడానికి పనిచేస్తావు, దేనికి కూడా పని చేయవు అంటే బాధపడ్డాడు. కానీ అద్భుతమైన మాట చెప్పనా, కడసరి వాడు ఉన్నాడు అనేసరికి సమూయేలు అంటాడు, పిలువనంపించు అంటాడు. ఏమని? గట్టిగా అమ్మా, ఏమని? పిలువనంపించు, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ అమ్మా వేచి ఉందాం. నేను ఒక మాట అడుగుతాను, వేచి చూడడానికి ఎమ్మెల్యేనా, ఎంపీయా, సీఎమ్మా, పిఎమ్మా? వేచి చూడడానికి వచ్చేది ఎవరి కోసం? ఆ వచ్చేది ఎవరు? ఓ పిఎం కాదు కదా ఎదురు చూడడానికి, ఓ సీఎం కాదా ఎదురు చూడడానికి, ఓ ఎమ్మెల్యే కాదు కదా ఎదురు చూడడానికి. కడకేసిన వాడిని, పనికిరానటువంటి వాడిని, కుటుంబం విలేసినటువంటి వాడిని, అతని కోసం మా కుటుంబం అంతా కలిసి ఎదురు చూడడం. ఆశ్చర్యపోతున్నారు అన్నలందరూ కలిసి. అరే ఇదేంటి, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అని అనుకుంటే వాడి కోసం మనం ఎదురు చూడమేనంటే సమూయేలు అంటాడు, కూర్చుందాం, అతడు వచ్చే వరకు వేచి చూద్దాం. కబురు పంపించారు. ఎక్కడికి? ఆల్రెడీ అడవిలో దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అక్కడ కబురు వెళ్ళింది, ఇదిగో దావీదు, మీ ఇంటి దగ్గర మీ నాన్న రమ్మంటున్నాడు. పరుగున వచ్చేసాడు, బయలుదేరి తొందరగా వచ్చాడు. అయ్యో, ఇంటి దగ్గర నాన్నగారు పిలిచారా? ఎంత సంతోషమో. పరిగెత్తుకొని వచ్చాడు. వస్తూ ఉంటే దేవుడు అంటాడు అద్భుతమైన మాట. అతడు లోపలికి వస్తూ ఉంటే, ఇప్పుడు చదువుతారా ఒక్కొక్క మాట? నేను కోరుకున్నవాడు ఇతడే. కాదు, అతడు వాని పిలుపనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు అమ్మా ఎర్రని వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి వాడు? గట్టిగా, ఎటువంటి వాడు? ఎర్రని వాడా? గొర్రెలు కాసుకున్నవాడు ఎర్రగుంటాడా? ఎండకు ఎండిపోయి వాడిపోయి ఎర్రగుంటాడా? మరి అతను చూసి దేవుడు అంటాడు వచ్చిన వాడు ఎర్రగా ఉన్నాడు అంటాడు. అంటే ప్రతిరోజు కూడా దేవుడితో సహవాసం చేసి తను ప్రతిదినము చేసేటువంటి పాపాలన్నీ కూడా యేసు రక్తములో కడిగేసుకుంటున్న వాడు కదా, ప్రభు యొక్క రక్తంలో కడిగేసుకుంటున్న వాడు కనుకనే అంటాడు అతను చూసి, ఇదిగో వచ్చుచున్నవాడు ఎలా ఉన్నాడు అంటే ఎర్రగా ఉన్నాడు. చింపురు చుట్టుతో మాసిపోయిన బట్టలతో వస్తున్న వాడిని చూసి అంటాడు, అతడు చూడడానికి ఎలా ఉన్నాడు తెలుసా? ఎర్రగా ఉన్నాడు. ఇతను చూస్తా ఎర్రగా ఉన్నాడు అంటాడు. అంటే అతడు ఏం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు. కుటుంబము వెలేసినా కూడా, కన్న తండ్రి కాదన్నా కూడా, పరమ తండ్రి మాత్రము కాదనలేదు. స్తోత్రం, హల్లెలూయా. గడి చేద్దామా? హల్లెలూయా. కన్న తండ్రి దృష్టిలో, అన్నల దృష్టిలో నిజంగా నీచంగా ఉన్నాడు, వెలివేయబడిన వాడుగా ఉన్నాడు, పక్కకేసిన వాడుగా ఉన్నాడు. కానీ ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు. కానీ నా దేవుని దృష్టిలో మాత్రము దావీదు గొప్పగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలా కనపడుతూ ఉన్నాడు? గొప్పగా కనపడుతూ ఉన్నాడు. ఆ గొప్పవాన్ని చూసి అంటాడు, వస్తూ ఉంటే అతడు చూడడానికి ఎర్రగా ఉన్నాడు. అద్భుతమైన మాట. రెండో మాట అంటాడు, చూచుటకు అమ్మ గట్టిగా చక్కని నేత్రములు కలిగినవాడు. చాలమ్మా, ఎటువంటి నేత్రాలు? చక్కని నేత్రాలు. మరి కన్నులకు కాటుక పెట్టుకున్నాడా, లేకపోతే హైబ్రోజ్ రాసుకున్నాడా? చూచుటకు చక్కని నేత్రాలు అంటే అవి దేవుని చూసేటువంటి కన్నులు కదా. అవి ఉదయం లేచిన మరుక్షణమే దేవుని వెతికేటి కన్నులు.
అతడు లేచిన మరుక్షణమే దేవుణ్ణి చూసేటువంటి కన్నులు, వాక్యాన్ని చూసేటువంటి కన్నులు, దేవుని దర్శనాన్ని పొందేటువంటి కన్నులు. అవి అసూయతో ఉండేటువంటి కన్నులు కావవి. చెడు చూపులు చూసే కన్నులు కావవి. మోహపు చూపులు చూసే కన్నులు కావవి. అవి దేవుని మాత్రమే వెతికేటువంటి కన్నులవి. దేవుని దర్శనం చూసేటువంటి కన్నులు. అంత మాత్రమే కాదు, సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఏం చేస్తాడంటే, గొలియాతును దావీదు చంపిన తర్వాత అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలంతా అందరూ ఏమంటారంటే, సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అనేసరికి సౌలు విషపు చూపు చూపుతాడు. దావీదుని ఎలాగైనా చంపేయాలి. ఎందుకు? ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేడు కదా, ఒక వ్యక్తిని 10 మంది మెచ్చుకుంటే ఓర్వలేడు కదా. నేటి సమాజంలో అదే జరుగుతుంది. ఒక వ్యక్తి నిజంగా తనంతట తాను కష్టపడి ఇంతో అంతో సంపాదించుకొని ఎదిగితే ఓర్వలేని కన్నులున్నాయి. అంతే అంటారా? గట్టిగా హల్లెలూయా. ఓర్వలేని కన్నులున్నాయి. అవి విషపు చూపులు కదా. ఇప్పుడు సౌలు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దావీదును చూసి విషపు చూపు చూస్తూ ఉన్నాడు. తట్టుకోలేకపోతున్నాడు. ప్రజలందరూ కూడా అతన్ని మెచ్చుకుంటూ ఉంటే, అతనికి జేజేలు కొడుతూ ఉంటే, ఇన్ని రోజులు ఉన్నాడు, కనీసం గొలియాతును చంపలేకపోయాడు. సౌలు అని దావీదు చంపేశాడని మంచి ఘనంగా జేజేలు కొడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే దావీదును చంపేయాలనుకున్నాడు. ఆ రోజు నుండి దావీదు మీద ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం చేశాడు. ఆయన దేవుడి కృపను బట్టి దావీదు బ్రతికించబడుతూ వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. దావీదు బ్రతికించబడుతూ వచ్చాడు. కారణం ఏంటి? అతని చూపు ఎలా ఉందంటే, దేవుణ్ణి మాత్రమే చూసేటువంటి చూపు. మనం లేచామంటే చూసేది, మనం లేచిన తర్వాత చూసేది ఫోనే కదా. మాట్లాడేందమ్మా ఖచ్చితంగా, అవునా కదా? లేవగానే ఏ మెసేజ్లు వచ్చాయి, వాట్సాప్లో ఏమొచ్చాయని ఖచ్చితంగా చూస్తాం. కానీ మరి దావీదు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఒక ప్రశ్న ఇచ్చినాను అంటే, అది అంటే పాస్టర్ గారు, ఒకవేళ అప్పుడు కూడా దావీదు కాలంలో సెల్ ఫోన్ ఉంటే చూడకపోనా? ఉన్నా కూడా చూడకపోవు. దావీదు చూసేవాడు కాదు. దావీదుకు దేవుని చూడాలని ఉంది. దావీదుకున్న ధైర్యం ఏంటంటే, నా కుటుంబం నన్ను దూరపరిచినా కూడా నన్ను ఇదిగో జీవం ఇచ్చినటువంటి, తల్లి గర్భంలో సృజించినటువంటి నా దేవుడు మాత్రం దూరం కొట్టలేదు. దావీదుకున్న ధైర్యం అదొకటే. అందుకే దావీదు ఉదయం లేచిన మరుక్షణమే దేవుణ్ణి వెదికేటువంటి వాడు. అతని కన్నులు దేవుణ్ణి మాత్రమే వెదికేటువంటి కన్నులు. భూలోకంలో ఉన్నప్పుడు స్టెఫను చివరిగా మరణించే సమయంలో ఆకాశములో ఉన్నటువంటి అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవాది దేవుని చూడగలిగాడు ఆ స్టెఫను. అటు విధంగా దావీదు కూడా అనుకున్నాడు. లేచిన మరుక్షణమే ఎప్పుడైనా కూడా ఆ కన్నులు దేవుణ్ణి మాత్రమే వెతుకుతూ ఉన్నాయి, దేవుని దర్శనాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, అతడు వచ్చుచున్నప్పుడు అంటాడు, అతని నేత్రాలు ఎలా ఉన్నాయి తెలుసా? చూచుటకు చక్కని నేత్రాలు. స్తోత్రం హల్లెలూయా. మరొక మాట చూద్దాం త్వరగా. అమ్మ చూచుటకు చాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో అబ్బాయి. దావీదు సుందరంగా ఉన్నాడా? గొర్రెలు కాసుకున్నవాడు ఎలా ఉంటాడు? చెట్లంబడ పుట్లంబడ కూర్చొని ఎండకు ఎండిపోయాడు, వానకు తడిసిపోయాడు, చెమటోద నిజంగా మొత్తం శరీరం అంతా తడిసిపోయింది. అటువంటి వాడిని పట్టుకొని దేవుడు అంటాడు చూచుటకు సుందరంగా ఉన్నాడా? ఏ ఫేషియల్ చేయించుకున్నాడా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాడా? పౌడర్ వేసుకున్నాడా? పోనీ తల దువ్వుకున్నాడా? మరి అతన్ని పట్టుకొని అంటాడు దేవుడు చూచుటకు సుందరమైన వాడని. అంటే ఏం చూస్తున్నాడు దేవుడు? శారీరకమైనటువంటి సౌందర్యం చూడడం లేదు దేవుడు. అంతరంగంలో ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు చూసి అంటాడు, అతని హృదయం అందముగా ఉంది, చూడడానికి ఎంతో సుందరముగా ఉన్నాడు. దేవుని వాక్యం కూడా ఏమంటో తెలుసా? ఏం అలంకరించుకోమందంటే హృదయాన్ని అలంకరించుకోమంది. దేన్ని? హృదయాన్ని. మొదటి పేతురు రాసిన పత్రికలో చక్కగా రాయబడి ఉంటుంది, హృదయాన్ని అలంకరించుకోమంది. హృదయాన్ని ఎంతగా వాక్యముతో అలంకరించుకుంటామో అంతగా మన యొక్క గుణలక్షణము మారుతూ ఉంటుంది. బైబిల్లో ఒక 2 స్త్రీల గురించి జ్ఞాపకం చేస్తాను. చక్కటి గుణము కలిగినటువంటి స్త్రీలు. పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్లో రాయించాడు వారి పేరు. నెంబర్ 1 మొట్టమొదటిగా రిబ్కా మిక్కిలి చక్కనిది అని రాశాడు. రిబ్కా
మిక్కిలి చక్కనిది. ఎందుకు మిక్కిలి చక్కనిది? దేవుడు ఆమెను మిక్కిలి చక్కనిదని పొగిడాడు కదా బైబిల్లో. ఎందుకు మిక్కిలి చక్కనిది అయింది అని అంటే, అబ్రహాము తన కుమారుడైన ఇటువంటి ఇస్సాకు కొరకు ఒక భార్య కావాలి అని ఎలియాజరును పంపించినప్పుడు, ఎలియాజరు నాహోరు పట్టణానికి చేరిన తర్వాత అతడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, నేను ఆమెను అనేసరికి ఈ బావి దగ్గర ఏ స్త్రీ అయితే వచ్చి కడవతో నీళ్లు చేది నాకు మరియు నా వంటలకు పోస్తుందో ఆమె నా యజమానుడి కుమారునికి భార్య కావాలని ప్రార్థన చేస్తాడు. ఆమె అనగానే అక్కడికి రిబికా కడవ తీసుకుని వస్తుంది. రిబికా కడవ తీసుకుని రాగానే ఆయన జరిగిన విషయం అంతా చెప్తాడు. అమ్మ ఇది పరిస్థితి అంటే, సరే మంచిది అని ఆ నీళ్లు ఒక మనిషికి అయితే పోయవచ్చు, ఒక కడవ తాగుతాడు. కానీ ఒంటెలకు 10 ఒంటెలు, ఒక ఒంటె 200 లీటర్ల నీళ్లు తాగుతుంది. అంటే 10 ఒంటెలు అంటే ఎన్ని లీటర్లు? ఒక ఒంటె 200 లీటర్లు అంటే 10 ఒంటెలు 2000 లీటర్లు. అంటే అందులో ఒక కడవలో 1 లీటర్ పడతాయి అనుకుందాం. అంటే మీరు 2000 సార్లు కడవ తీసుకొని బావిలోకి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఎందుకంత ప్రయాసం? మనుష్యుని కంటే పోయొచ్చు, ఒంటెలకు కూడానా? ఎంత చక్కటి గుణం! ఎవరో తెలియదు, తెలియనటువంటి వ్యక్తికి సహాయం చేసే గుణము కలిగింది. అందుకోసమే అబ్రహాము తన కుమారుని యొక్క వివాహ విషయంలో మనుష్యులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించాడు. దేవుడైతేనే నా కుమారుడికి సరి అయినటువంటి సాటి అయిన సహాయమును దయచేస్తాడు అనుకున్నాడు. అందుకోసమే అబ్రహాము దేవుని అడిగాడు, ప్రభువా నేను వెతకడం కాదు, నీవే తీసుకురావాలి, నీవైతేనే తీసుకురాగలుగుతావు. ఈనాడు పెళ్లి సంబంధం చూడడం అంటే కాలొంకర, కళ్ళొంకర, బట్టతలు ఉండొద్దు, మెల్లకన ఉండొద్దు, పొట్టిగా ఉండొద్దు, పొట్టు ఉండొద్దు, బట్ట ఉండొద్దు, ఇవన్నీ చూసేసరికి వయసు అయిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? ఇవన్నీ చూసేసరికి వయసు అయిపోద్ది. కానీ మరి అబ్రహాము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో చక్కని రిబ్కాను భార్యగా ఇచ్చాడు. ఒక్కసారి ఇస్సాకు దగ్గరికి వచ్చిందంటే మరలా తిరిగి తన తల్లిగారింటికి మరలా వెళ్ళలేదు. అంత మిక్కిలి చక్కని భార్యనిచ్చాడు. ఆమె గుణం ఎక్కడ కనబడింది? సహాయం చేసే విషయంలో కనబడింది. అందుకే దేవుడు రాశాడు, రిబ్కా మిక్కిలి చక్కనిది. ఆ చక్కటి గుణాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక వాస్తవంగా మాట చెప్తాను, మనము శరీరాన్ని అలంకరించుకుంటాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ శరీరాన్ని ఎలాగైనా అలంకరించుకుంటాం, ఇది కేవలం ఇక్కడి వరకే పనిచేస్తుంది. కానీ మనస్సును, హృదయాన్ని అలంకరించుకునే వాక్యం సెలవిచ్చింది. ఇంకో మాట రాయబడి ఉంటుంది, ఆల్రెడీ దేవుడు మనందరినీ కూడా అందంగా పుట్టించాడు. ఎలా అందంగా పుట్టించాడు? ఎవరైనా అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత నేను అందంగా లేను అనుకున్నవారు ఉన్నారా? అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత నేను అందంగా లేను అనుకున్నవారు ఎవరం కూడా ఉండమనుకుంటాను. దాదాపు అందరం కూడా అందంగానే ఉంటాం. అంత అందంగా పుట్టించినటువంటి దేవాది దేవుడు కొరింథీ సంఘంలో పౌలు అంటాడు, చక్కటి మాట, సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర లేదు అన్నాడు. ఆల్రెడీ దేవుడు మన అవయవములన్నీ కూడా సుందరంగానే పెట్టాడు. ఇంకా ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. కనిదో పెద్ద రంది, తెల్లి ఎంటకలు వచ్చే పెద్ద రంది, మొక్క మీద వచ్చిన కురుపు అయితే పెద్ద రంది, అంతేనా? కానీ వాక్యం ఏమన్నా తెలుసా? హృదయాన్ని అలంకరించుకోమన్నాడు. దావీదుకు అంత ఆత్మీయ సౌందర్యం ఎలా వచ్చిందంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు. ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, ఆరాధిస్తూ ఉన్నాడో, ఆ ఆరాధనే దావీదుకు అంత ఆత్మీయ సౌందర్యాన్ని తెచ్చిపెట్టింది. దావీదు ఎంతగా దేవుడిని చక్కగా సితార తీసుకొని దేవుణ్ణి పాటలతో గణపరుస్తూ ఉన్నాడో, ఆ ఆత్మీయ సౌందర్యము, ఆ ఆరాధన తీసుకుని వచ్చింది. అందుకే దేవుడు దావీదు వస్తూ ఉంటుంటాడు, ఇదిగో చూచుటకు చక్కని నేత్రములు గలవాడు. ఇంకో మాట ఏమన్నాడు? సుందరమైన వాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. రెండవ స్త్రీ గురించి అన్నాను కదా. రెండవ స్త్రీ ఎవరంటే అబిగయీలు. ఆమె గురించి దేవుడు రాస్తూ ఉంటాడు, సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాశాడు. మంచి బుద్ధి కలిగిన స్త్రీ. తన బుద్ధి ఎలా ఉంది అంటే, తన భర్త మొరటోడు, ఎవరి మాట వినడు, భార్య మాట వినడు, తన మాట తనకే, ఎవరి మాట కూడా వినేటువంటి వాడు కాదు. ఒక దినాన
దావీదు యొక్క గొర్రెల కాపర్లు నాబాలు యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు వీరికి ఆకలేసి దాహమేసి నాబాలు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా మేము దావీదు యొక్క గొర్రెల కాపర్లము, మాకు కొంచెం భోజనం ఉంటే పెట్టండి అని అంటే, ఈ నాబాలు అంటాడు, దావీదెవడు అంటాడు. దావీదెవడు నాకు తెలియదు, ఒకవేళ తెలిసినవాడు నేను పెట్టాను అని కోపగిస్తే దావీదు గొర్రెల కాపర్లు వెళ్ళి దావీదుకు చెబుతారు, అయ్యా ఇది పరిస్థితి, మీరు రాజు అయి ఉన్నారు, మీ మాట మీ పేరు మీరు చెప్పినా కూడా వాడు నాబాలుగాడు వినలేదు అని అంటే, దావీదు ఆల్రెడీ సైన్యాన్ని తీసుకొని నాబాలు చంపడానికి బయలుదేరుతాడు. ఇంత మాట అన్నాడు వాడు అని చంపడానికి బయలుదేరితే ఈ విషయము నాబాలు భార్య అబిగైలుకు తెలుస్తుంది. నాబాలు భార్య అబిగైలుకు తెలిసిన మరుక్షణమే, అయ్యో నా భర్త ఎటువంటి వాడైనా సరే బ్రతికితే చాలు, వాడు ఎటువంటి వాడైనా సరే బ్రతికితే చాలని కానుకలు తీసుకొని దావీదుకు ఎదురుగా పరిగెడుతూ వెళ్తుంది. దావీదుకు ఎదురుగా పరిగెడుతూ వెళ్ళి దావీదును ఎదుర్కొని దావీదు కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతుంది, అయ్యా దయచేసి ఇదిగో నన్ను బట్టి నేను ఎదురుగా వస్తున్నాను, ఒకసారి ఇదిగో నేను ప్రాధేయపడుతున్నాను, నా మాటను బట్టి దయతో క్షమించి నా భర్తను బ్రతకనివ్వు అని ప్రాధేయపడితే దావీదు అంటాడు, నీవు గనుక ఈ మధ్యలోనికి వచ్చి నన్ను ఆపకపోతే ఈరోజు నీ భర్తను తప్పకుండా నేను చంపేసేవాడిని. ఆ ఒక్క మాట అబిగయీలు వెళ్ళి అడ్డుకోకపోతే మొరటోడైనటువంటి మొండోడైనటువంటి ఎవరి మాట వినటువంటి ఆ భర్తను చంపేసేవాడు. తిరిగి వెళ్ళిపోతాడు దావీదు. జాగ్రత్తగానండి, అసలు అటువంటి వాటితో ఎలా కాపురం చేసిందో తల్లి. నేటి సమాజంలో అదే జరుగుతూ ఉంది. చాలామంది స్త్రీలు భర్తలు పెట్టే టార్చర్ భరించలేక 4 గోడల మధ్య నలిగిపోతూ ఎటువంటి వాడైనా సరే బ్రతికితే చాలు, పోనీ చనిపోదామా, పిల్లల ముఖం చూసి చనిపోలేక భర్త టార్చర్ భరిస్తూ కూడా అటు తల్లిగారికి చెప్పుకోలేక ఇటు ఎవరితో పంచుకోలేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. కొట్టినా కూడా తిట్టినా కూడా పని చేయకపోయినా కూడా ఇష్టానుసారంగా తాగి తిరుగుతున్నా కూడా భరిస్తున్నటువంటి స్త్రీలు ఎంతోమంది లేకపోలేదు. ఇప్పుడు అబిగయీలు వాడు మొరటోడైనా కూడా బ్రతికితే చాలనుకుంది. వాడు ఎటువంటి వాడైనా సరే బ్రతికితే చాలయ్యా, నా పిల్లలకు తండ్రి లేడనే మాట రావద్దు, ఉన్నాడనే మాట రావాలి, కనుక దయచేసి వాళ్ళు బ్రతికించు అని ముందుగా వెళ్ళి దావీదు కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితే దావీదు వదిలిపెట్టాడు. ఒకవేళ ముందుగా వెళ్ళకపోతే అప్పటికే దావీదు కోపంతో ఉన్నాడు, చంపేసేవాడు. ఒక మాట చెప్తానమ్మా, ఒకవేళ అటువంటి భర్తలు ఉంటే భార్యల ప్రార్థన వలన ఇంకా భర్తలు క్షేమంగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. భార్యల ప్రార్థనే వారిని రక్షిస్తూ ఉంది. స్త్రీల ప్రార్థనే వచ్చే మరణాన్ని తొలగిస్తూ ఉంది. అబిగయీలు వెళ్ళి ప్రార్థించకపోతే, ప్రాధేయపడకపోతే, అడగకపోతే, బ్రతిమలాడకపోతే, కానుకలు తీసుకుని వెళ్ళకపోతే, అడ్డుపడకపోతే ఖచ్చితంగా నాబాలుగాడు చనిపోయేవాడు దావీదు చేతిలో. కానీ అడ్డుపడింది. ఇప్పుడు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ దేవుడు రాశాడు. ఈ ఇద్దరు కూడా వారి గుణాన్ని అలంకరించుకున్నారు, హృదయాన్ని అలంకరించుకున్నారు. వారు అందంగా లేకపోయినా అందం గలవారే చూడడానికి, అయినా వారి హృదయాన్ని అలంకరించుకున్నారు. దేవుడు అందుకే దావీదును చూసి అంటాడు, చూచుటకు ఎలా ఉన్నాడో సుందరముగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో, ఎంత చక్కటి అబ్బాయి అని. మరొక మాట చూద్దాం. రాగానే ఏమన్నాడు? అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమన్నాడు. చాలు చాలు చాలు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అభిషేకించాలి? గొర్రెల కాపర్నా? పనికిరానివన్నా? లక్షల మంది మీద రాజుగా చేయడానిక? కుటుంబం అంతా చూస్తూ ఉంది నిలబడి, తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు, అన్నలు చూస్తున్నారు నిలబడి. లేచి అభిషేకించు దావీదునని సమూయేలుతో అనగానే సమూయేలు లేచి దావీదును అభిషేకిస్తూ ఉంటే అన్నలు చూస్తుంటే రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పని అయిపోయి, మేము బలంగా ఉన్నాము, మాకు యుద్ధం చేయడం వచ్చు, మాకు జ్ఞానం ఉంది, మేము ఎత్తున్నాము, కానీ ఇదిగో మాకు మంచి అవకాశం రాలేదు, ఎందుకు పనికిరాని వాడిని తీసుకుని వచ్చిన ఇతన్నా రాజుగా చేసేది. స్తోత్రం, హల్లెలూయా.
ఒక బలమైన మాట చెప్పనా? కుటుంబం ఎక్కడైతే చీప్గా చూసిందో చీఫ్ మినిస్టర్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చీప్గా చూసిండో చీఫ్ మినిస్టర్ చేశాడు దేవుడు. అవమానించబడిన చోటే దేవుడు ఘనతనిచ్చాడు. కుటుంబం అంతా వెలేసిన చోటే, పనికిరాడన్నటువంటి చోటే, గొర్రెల కాపరిగా మాత్రమే నువ్వు పనిచేస్తావు, ఎందుకో పనికిరావని అన్నటువంటి తల్లిదండ్రుల కుటుంబం ఎదుటనే దేవుడు రాజుగా అభిషేకిస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు. మనుష్యుల దృష్టిలో, దేవుని దృష్టిలో చీప్గా కనబడ్డాడు, పనికిరానివాడుగా కనబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు రాజుగా కనబడ్డాడు. ఇదంతా దేనికి అంటే వీళ్ళంతా కూడా ఉద్యోగంలో బిజీగా ఉన్నారు, కుటుంబం అంతా కూడా వారి పనులలో బిజీగా ఉన్నారు. కానీ దావీదు మాత్రము దేవునితో ఉన్నాడు. దావీదు మాత్రం దేవునితో సహవాసం చేశాడు. దావీదు మాత్రం దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. దావీదును వారి అవమానించబడిన చోటే కనపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం అవమానం ఎదుర్కొన్నా, నిందలు ఎదుర్కొన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చుతాం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి నచ్చుతాం? దేవునికి నచ్చుతాం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అంటే అనుకోవచ్చు కొన్నిసార్లు, నేనంటే మా అమ్మకు నచ్చదు, మా నాన్నకు నచ్చదు, మా అన్నదమ్ములకు నచ్చదు, మా భర్తకు నచ్చదు, భార్యకు నచ్చదు, పిల్లలకు నచ్చదు. ఎవరికి నచ్చకపోయినా దేవునికి నచ్చుతాం. దేవుడు ఎక్కడైతే దావీదు అవమానపరచబడ్డాడో, వెలివేయబడ్డాడో ఆ ఇంటిలోనే దేవుడు కనపరిచాడు. రాజుగా చేస్తే తట్టుకోలేకపోయారు. అతను చూస్తే ఎందుకురా నువ్వు అని అనే వీళ్ళే ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంటే సలం కొట్టాలి. ఎక్కడ? సింహాసనం మీద కూర్చుంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. అప్పుడు అడవిలో చెట్ల మధ్య, పుట్టల మధ్య కూర్చోవలసిన పరిస్థితి, ఆకులు అలములో తిని బ్రతికేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడో రాజభోజనము తినేటువంటి స్థితి. అప్పుడు మాసిపోయినటువంటి బట్టలు వేసుకునేవాడు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని రాజ వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరు లేనటువంటి ఒంటరి వాడు. ఇప్పుడు చూడు, ఇదిగో లక్షల మంది తన చుట్టూ నిలబడుతూ ఉన్నారు. అప్పుడు ఒంటరి వారే. కానీ అప్పుడు తన కాలో చెయ్యను వస్తే కనీసం తనను పలకరించేవారు లేరు. కానీ ఇప్పుడు మాత్రము తన కాళ్ళకు ఇదిగో అడుగులు మడుగులు వచ్చేవారు ఉన్నారు, పల్లకి మీద మోసుకుపోయేవారు ఉన్నారు, చిటికేస్తే 100 మంది పరిగెత్తుకొని వచ్చేవారు ఉన్నారు. ఒంటరి వాడే. కానీ ఇదిగో 1000 మంది అయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. నిషేధించబడిన రాయి అమ్మా మూలకు తలరాయి అయింది. ఈ రాయి పనికిరాదన్నారు. కానీ సరైన మేస్త్రి దాన్ని చక్కగా చెక్కి ఓ మూలకు పెడతాడు. రాయి నిషేధించబడింది, పనికిరాదన్నారు. కానీ దేవుడు దాన్ని చెక్కి ఓ మూల నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. నిషేధించబడిన రాయి ఏమైంది? ఇప్పుడు ఒక మూలకు తలరాయిగా మార్చబడింది. దేవుడు దావీదును ఘనముగా ఎంచాడు. మరొక మాట చెబుతాను. అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చింది. బలముగా దిగివచ్చింది ఎప్పుడైతుందో అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేనితో? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడితే ఒక 2-3 విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవుని ఆత్మ మనలో నింపబడితే ధైర్యం కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? ధైర్యం కలిగి ఉంటాం. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు యేసుక్రీస్తుని సిలువకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు పేతురుని అంటారు చాలామంది, నువ్వు నిన్న మొన్న ఆల్రెడీ యేసు ప్రభుతో తిరిగిన వాడవేనంటే పేతురు భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తేనే పండుగ దినం రోజు మేడగదిలో అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించి అగ్ని అభిషేకము చేత నింపబడ్డారో, బయటకు వచ్చిన తర్వాత అదే పేతురు ధైర్యంగా నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే శాస్త్రులు పరిసరాలు ఆశ్చర్యపోయారు. అదే పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే 3000 మంది మార్చబడ్డారు. ఒకప్పుడు భయపడ్డాడు, కానీ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కదా, ధైర్యం వచ్చేసింది. అప్పుడు భయపడ్డాడు, కానీ ఇప్పుడు అదే ప్రజల మధ్యకు వెళ్ళి నేను వాక్యాన్ని బోధించగలనని. దేవుని ఆత్మ మనలో ఉంటే దేనికి నీ భయపడం? అది ఎంత పెద్ద సమస్య అయినా భయపడం, అది ఎంత పెద్ద కష్టమైనా భయపడం, ఎదుటివాడు ఎంత వాడైనా కూడా భయపడం. కారణం ఏంటి? దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంది. దావీదులో ఎప్పుడైతే పనిచేస్తూ ఉందో దావీదు యుద్ధం చేయడానికి బయలుదేరుతూ ఉన్నాడు.
దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిన నాట నుండి అతని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూనే ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంటే పాపంలో పడం. ఒకవేళ పాపంలో పడ్డా పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తాడు. ఒక తెలుసో తెలియకో పాపం చేస్తామనుకో, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియకుండానే ఆ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. మన కళ్ళ నుండి కన్నీళ్ళు రాలుతూనే ఉంటాయి. ప్రభువా, నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించుమని దేవుడు మన పాపాన్ని ఒప్పింపజేస్తాడు. అది దేవుని కార్యం. అందుకోసమే ఆత్మచేత నింపబడాలి. నువ్వు దేని చేత నింపబడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడితే చాలు. ఒకవేళ తల్లిదండ్రులు నింపబడ్డారనుకో, పిల్లలు గర్భములో ఉన్నా కూడా నింపబడతారు. ఎలిజబెతు, జకరియా ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచేత నింపబడ్డారు. కానీ వారి గర్భములో ఉన్న యోహాను కూడా నింపబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు మీదికి ఎప్పుడైతే తైలముఖము తీసుకుని సమూయేలు అభిషేకిస్తూ ఉన్నాడో, అభిషేకించిన నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగివచ్చింది. ఎప్పుడైతే దిగి వచ్చిందో బలమైన కార్యాలు చేస్తూ వచ్చాడు దావీదు. మరొక మాట చెప్తాను. దావీదు యుద్ధ వీరుడు. ఎటువంటి వాడు? యుద్ధ వీరుడు. మనందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లవాళ్ళని కూడా చెబుతాడు. దావీదు గొలియాతును చంపేశాడు. దేనితో? రాయితో. మనందరికీ తెలుసు కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలంతా, దావీదు అన్నలంతా కూడా భయపడుతూ ఉన్నారు. ఒక్కని చూసి, ఫిలిష్తీయులను చూసి కాదు భయపడేది, వారి పక్షాన్ని నిలబడ్డటువంటి గొలియాతు చూసి వీళ్ళందరూ గచగచ వణుకుతూ ఉన్నారు. కానీ దావీదు అంటాడు అన్నలతో, అన్నా నేను వాళ్ళని చంపేస్తాను అంటాడు. అంటే వీళ్ళంటారు, నువ్వెంత, నీ వయస్సు ఎంత, నువ్వేంద్ర వాళ్ళని చంపేది అని అంటే, లేదన్నా చంపేస్తాను అంట. ఎన్నిసార్లు దావీదుని అడ్డగించినా కూడా దావీదు బయలుదేరాడు. బయలుదేరితే వాళ్ళు అంటారు, సరే ఇక నువ్వు వినడం లేదు కదా, ఇగో ఈ యుద్ధ సామాన్ తీసుకొని మెడలేస్తారు. కత్తి, బల్యం, ఈటె అనేది తీసి ఈయన అంటాడు, ఇవన్నీ నాకు వాడుక లేదన్నా, నాకున్న ఒకే ఒక్క వాడుక ఏంటి తెలుసా? నేను నా దేవునితో సహవాసం చేయడమే వాడుక, ప్రార్థనే నా బలమైన ఆయుధం అని ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు. అక్కడి నుంచి గొలియాతు వస్తూ ఉంటే దావీదు కట్టె తీసుకుంటాడు. వాడు మాట అంటాడు, కట్టె తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అంటాడు. జాగ్రత్తగానండి, దావీదుకు ఎలా కనబడుతున్నాడు? వాడు కుక్కలాగా. ఇశ్రాయేలు ప్రజలకు ఎలా కనబడుతున్నాడు? మనం మాదిరి గెలవలేము. ఆడంత పొడుగున్నాడు, ఎంత 6 మూరల జానడు ఉన్నాడు, వాంతుడు మనం గెలవలేము, మనల్ని చంపేస్తని వీళ్ళు భయపడుతుంటే దావీదుకు మాత్రం ఎలా కనబడుతున్నా తెలుసా? ఒక కుక్కలాగా కనబడుతూ ఉన్నాడు. వాడిని చూస్తే దావీదుకి ఏమాత్రం భయం వేయడం లేదు, వాడిని చూస్తే దావీదు వనకడం లేదు, వాడిని చూస్తే దావీదు పారిపోవడం లేదు. ఇశ్రాయేలు అందరూ కూడా పారిపోతూ ఉన్నారు, దావీదు అన్నలు కూడా అందరూ కూడా పారిపోతూ ఉన్నారు. కానీ ఇదిగో దావీదు అన్నలు దావీదు మాత్రం అసలు పారిపోయే ఛాన్సే లేదు. ఒకే ఒక రాయితో కొట్టాడు. ప్రశ్న వేస్తాను, రాయితో కొడితే వెనకకు పడాలా, ముందుకు పడాలా? వాడు ఉన్న హైటుకు, గొలియాతు ఉన్న హైటుకు వెనక పడాలా? కానీ వాడు బోర్ల పడ్డాడు గొలియాతు. నేనంటాను, దేవుడు వెనక నుండి తన్నాడేమో, దేవుడు వెనక నుండి తన్నాడేమో. బోర్ల పడితే దావీదు పరిగెత్తుకుని వెళ్ళి కత్తి తీసుకుని తల మండం 2 వేరు చేశాడు, అయిపోయింది. దేవుడు తోడుంటే దేన్నైనా జయించగలం. దేవుడు తోడుంటే అది ఎంత పెద్ద సమస్యనైనా జయించగలం. దేవుడు తోడుంటే రోగం మీనైనా జయించగలం. దేవుడు తోడుంటే అది ఎటువంటి పరిస్థితి అయినా జయించగలం. దేవుడు తోడుంటే సాతాను జయించగలము. దేవుడు తోడుంటే శత్రువును జయించగలము. దేవుడు తోడుంటే అది ఏదైనా కూడా భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. దావీదు భయపడలేదు. కారణం ఏంటి? దావీదుకు దేవుడు తోడై ఉన్నాడనే విషయం తెలుసు. అన్నలకు తెలియదా? తెలియదు. ఇశ్రాయేలుకు తెలియదా? తెలియదు. కానీ దావీదుకు తెలుసు. అందుకే ఏమంటాడు తెలుసా? ఈ యుద్ధము యెహోవాదే, నేను కాదురా బాబు నేను చంపేది, నా దేవుడు చంపేస్తాను నిన్న. ఆ ఒక్క మాట చాలు. దావీదుకున్న ధైర్యం దేవుడే. దావీదుకున్న ధైర్యం ఎవరు? దేవుడే. దావీదుకున్న విశ్వాసం
దేవుడే. దావీదుకున్న నిరీక్షణ దేవుడే. దావీదుకున్న తోడు దేవుడే. దావీదుకు మరి ఎవరి సపోర్ట్ లేదు, ఒక దేవుని సపోర్టే ఉంది. అందుకే యుద్ధములో విజయాన్ని పొందుకొని వచ్చాడు. గొలియాతును చంపింది మొదలుకొని దావీదు రాజైన తర్వాత అతడు చనిపోయేంత వరకు కూడా దావీదు దేవుని అనుమతి లేకుండా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా దేవుని అడిగాడట, ప్రభువా యుద్ధానికి వెళ్ళమందువా అని. ఎందుకు తెలుసా? దేవుడు అనేవాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, శత్రువులను ఈరోజు నీ చేతికి అప్పగిస్తాను అని. ఎప్పుడైతే దేవుని మాట వస్తుందో దావీదు యుద్ధానికి వెళ్ళేవాడు. అప్పుడు తెలుసు దేవుడు అలా నాతో మాట్లాడాడు, ఈరోజు విజయం మనదే అని దావీదుకి తెలుసు అని బయలుదేరేవాడు. అతడు వెళ్ళి విజయం పొందుకొని వచ్చేవాడు. సైన్యమంతా ఒకవైపు యుద్ధం చేస్తే దావీదు ఒక్కడే ఒకవైపు నుండి యుద్ధం చేసేవాడు. ఎందుకంటే దావీదుకు ట్రైనింగ్ లేదు, యుద్ధం చేసే ట్రైనింగ్ లేదు, అతని చేతిలో కత్తులు లేవు. కానీ ఒకటి తెలుసు దావీదుకు, యుద్ధము నా దేవుడే జరిగిస్తాడు. కనుక దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా దావీదుకి ఎవరున్నారు? దేవుడు మాత్రమే. ఒంటరి అయినవాడు, వెలివేయబడినవాడు, హీనంగా చూసినవారు, తీసేసినవారు, కుటుంబం లెక్కలో లేడు, అసలు జనాభా లెక్కలో ఉన్నాడో లేడో కూడా తెలియదు, కానీ దేవుని లెక్కలో ఉన్నాడు. తల్లిదండ్రుల దృష్టిలో లేడు, అన్నల దృష్టిలో లేడు, కానీ దేవుని దృష్టిలో మాత్రము రాజుగా కనపడుతూ ఉన్నాడు. కుటుంబ దృష్టిలో వీడు ఎందుకు పనికి రాడు, కేవలము గొర్రెల కాసుకోవడానికి పని చేస్తాడు అని తలంచిన కుటుంబం దృష్టిలో ఉంటే, నా దేవుని దృష్టిలో మాత్రము దావీదు ఎలా కనపడుతూ ఉన్నాడంటే రాజుగా కనబడుతూ ఉన్నాడు. ఎలా? రాజుగా కనబడుతూ ఉన్నాడు. చివరికి ఒకటి చెప్పి నువ్వు ముగిస్తాను. దావీదు మంచి సంగీతకారుడు. దావీదు మంచి సంగీతకారుడు. ఎలా పాట పాడతాడంటే, ఎలా ఆరాధిస్తాడంటే, అతడు ఆరాధన చేస్తే దయ్యాలు పారిపోయాయి. అతడు ఆరాధన చేస్తే దయ్యాలు పారిపోయాయి. సౌలును దయ్యం పట్టినప్పుడల్లా, సౌలు రాజు దయ్యం పడితే ఈ దయ్యం ఎలా పోవాలని కిందున్న సైనికులను అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా యెషై కుమార్లో దావీదనే ఒక బాలుడు ఉన్నాడు, అతడు సితారా బాలే చమత్కారంగా వాయిస్తాడు, అతడు వచ్చి మీ దగ్గర కనుక వాయిస్తే మీకున్న దయ్యం వెళ్ళిపోతుందని చెప్పగానే సరే తీసుకురండి అని అంటే, దావీదుని తీసుకొస్తే ఆ సౌలు రాజు ఎదుట చక్కగా గిటారు వాయిస్తూ దేవుని స్తుతించేవాడు దావీదు. ఎప్పుడైతే ఇలా స్తుతించేవాడో ఆ సౌలును బట్టిన దయ్యం వెళ్ళిపోయేది. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉండేది. ఇతడు దావీదు ఎన్నోసార్లు సౌలుకు మేలు చేస్తున్నా కూడా సౌలు మాత్రం దావీదును చంపాలని చూశాడు. ఎన్నోసార్లు నిలబడితే ఈటే విసిరేస్తే దావీదుకు ఒక క్షణంలో తప్పించుకునేవాడు. దేవుని కృపను బట్టి ఆయన గొలియాతును చంపినంత ఈజీగా సౌలును చంపొచ్చు దావీదు తలుచుకుంటే. కానీ సౌలు అభిషేకించబడిన వాడిని చంపకూడదు అని దావీదు నిర్ణయించుకున్నాడు. కనుక దావీదు ఎటువంటి వాడంటే సంగీతకారుడు. దావీదు దేవునికి ఇష్టడైన వాడు. ఎందుకు అంటే దావీదు ఒక్కడే దేవుని హృదయాన్ని అనుసరించి నడిచేవాడు. తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు, తన చిత్తాన్ని పక్కన పెట్టాడు. దేవుని చిత్తం ఏమైందో, దేవుడు హృదయంలో ఏమనుకుంటున్నాడో ఆయన చిత్తాన్ని అనుసరించి నడిచిన వాడు కనుకనే దేవుడు ఇష్టడిగా పేరు పొందాడు దావీదు. కనుక ఒంటరి అయిన వాడు 1000 మంది అయ్యాడు. అది బలమైనటువంటి జనమవుతుంది. కనుక దిగులు పడనవసరం లేదు, జడియనవసరం లేదు. దావీదుకు తోడైన దేవుడే మనకు తోడై ఉన్నాడు. దావీదును హెచ్చించిన దేవుడే మనల్ని కూడా హెచ్చించగలడు. అవమానాల గుండా వెళ్ళినా, నిందల గుండా వెళ్ళినా, శ్రమల గుండా వెళ్ళినా, సూటిపోటి మాటల గుండా వెళ్ళినా, హృదయం గాయపరచబడే మాటల గుండా వెళ్ళినా, ఒక దినాన గుర్తుంచుకుందాం, ప్రతిదానికి సమయం కలదు అంది వాక్యం. ఒక దినాన హెచ్చించబడే సమయం ఉంది, ఒక దినాన దేవుడు గణపరచబడే సమయం ఉంది, ఒక దినాన దేవుడు లేవనెత్తే సమయం ఉంది, ఒక దినాన దేవుడు మన పేరును బట్టి ప్రతి ఒక్కరి నోట మాట్లాడేటువంటి సమయం ఉంది. కనుక ధైర్యంగా ఉందాం. దావీదుకు హెచ్చించిన దేవుడే మనల్ని కూడా హెచ్చిస్తాడు. కనుక దేవుడు ఈ మాటల చేత మనలందరినీ ధైర్యపరిచి బలపరచునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.